ప్రైజ్ లేడండి అందరికీ. నా పేరు సువార్తమ్మ. నేను హైదరాబాద్ మణికొండ ఏరియా చిత్రపూర్ కాలనీలో సేవ గాస్పల్ మినిస్ట్రీలో ఉన్నాం. మరి సంఘం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. ప్రైజ్ లేడండి అందరికీ, సేవకులకు విశ్వాసులందరికీ ప్రభు నామములో నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాల సమయంలో కాల్ కాన్ఫరెన్స్ నిమిత్తము మరి దేవుని సన్నిధిలో మీ అందరితో కూడా కాన్ఫరెన్స్ నిమిత్తం మరి కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి ఉదయకాలం మీ ముందుకు రావడం జరిగిందండి. నాకు ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్ పరిచయం అయ్యి గత సంవత్సరం కాలంగా నేను ఆ కాన్ఫరెన్స్లోకి రావడం జరిగింది. నాకు ఒక సహోదరి అనిత గారి ద్వారా తెలిసింది. ఆ తర్వాత నేను కాన్ఫరెన్స్లో అనేక పర్యాయములు వాక్యం పంచుకోవడానికి దేవుడు మహాకృపనిచ్చారు. సేవకులు దైవజనులు యవనస్తులైనప్పటికీ కూడా తిమోతయ్య గారు చాలా మంచి ఆలోచన కలిగి దాన్ని అనేకులకి ప్రోత్సాహకరంగా, అనేకులకి దీవెనకరంగా మరి దేవుని సన్నిధిలో అనేకులను బలపరచడానికి ఆత్మీయ సహవాసాన్ని ఎర్లీ మార్నింగ్ అనేకుల్ని మరి పురుకొల్పి ఇలాగా గ్రూపులను ఏర్పాటు చేసి మరి దేవుని మహాకృపను బట్టి ఇచ్చిన ఆలోచన అమలు చేస్తూ అనేకులను ప్రోత్సహిస్తూ ఒక ఏరియా కాకోకుండా, ఒక జిల్లా కాకోకుండా, ఒక గ్రామం కాకోకుండా, ఒక సంఘం కాకోకుండా అనేకులకి ఎంతో దీవెనకరంగా ఉంది. ఇంట్లో ఉంటూ ఉదయకాలమే దేవుడిని ఆరాధన చేయడం దావీదు అంటున్నాడు, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడనిమ్మంటున్నాడు, ఉదయాన నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నాను అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆ యొక్క గ్రూపులో అనేక మందితో కలిసి, సహోదరులతో, సేవకులతో కలిసి ప్రార్థన చేయడానికి, వాక్యం పంచుకోవడానికి దేవుడు చక్కని అవకాశాన్ని ఇచ్చాడు. ఏర్పాటు చేసిన దైవజనులు తిమోతయ్య గారిని దేవుడు దీవించిన గాక. ఇటువంటి కాన్ఫరెన్స్లు అనేకులకి దీవెనకరంగా ఇంకా వారు పరిచర్యలో విస్తరించి అభివృద్ధి చెందాలని నేను ఆశపడుతున్నాను. నేనైతే చాలా దీవించబడ్డానండి. ఎందుకంటే మరి అనేకులకి నేను పరిచయం అయ్యాను ఈ కాన్ఫరెన్స్ ద్వారా. హల్లెలూయా. ఈ కాన్ఫరెన్స్ ద్వారా అనేకులు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు, నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాము. అందరం కలిసి టీముగా, గ్రూపుగా ఏర్పడి వాక్యాన్ని పంచుకుంటూ, విజ్ఞాపన చేస్తూ, ఆరాధన చేస్తూ ఆయా మరి ఊర్లో ఉన్నారు. ముఖ పరిచయం లేనప్పటికీ వయసు మరి ఈ విధంగా కలుసుకోవడం అంటే ఈ ఆత్మీయ సహవాసంలో దేవుడిచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి దేవుడిని స్తుతిస్తున్నా. ఏర్పాటు చేస్తున్న సేవకులు తిమోతయ్య గారిని బట్టి వందనాలు. గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు వందనాలు. ఇంకా ఇది అభివృద్ధి చెంది విస్తరించి అనేకులకి రీచ్ అవ్వాలని నేను ఆశపడుతున్నాను. అలాగే దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. నేను ఆత్మీయంగా దీవించబడ్డానండి. ఇది ఇంకా అనేకులకి దీవెనకరంగా ఉండాలని ఈ యొక్క విజ్ఞాపన ద్వారా అనేక అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. గ్రూపులో స్వస్థతలు, జాబ్స్ లేని వారికి దేవుడు జాబులు ఇస్తున్నాడు. సంఘాల అభివృద్ధి, మరి సేవకుల్ని దేవుడు బలపరుస్తున్నాడు. అనేకులకి ప్రోత్సాహకరంగా ఉంది ఈ యొక్క మరి కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ ఇంకా ముందుకి మరి విస్తరించి గ్రూపులు పరిచయం ప్రబలాలని, అనేకుల్ని దేవుడు దీవించాలని, సేవకులు లేపబడాలని, సంఘాలు ఉజ్జీవింపబడాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ, ఈ పరిచర్య చేస్తూ కాన్ఫరెన్స్లో పాలుపంపులు పొందడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుడిచ్చిన అవకాశం కొరకు దేవుని దాసులకి వందనాలు చెల్లిస్తాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.